ఇప్పుడైతే గోవాలో స్ట్రీట్ షాపింగ్కి వచ్చినాం అన్నమాట. చూద్దాం ఎలా ఉన్నాయి ప్రైజులు ఏందా. స్ట్రీట్ షాపింగ్ గోవాలో. గోవాకి వచ్చినాక ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇవన్నీ అవే అన్నమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అన్నీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా గోవాకి వచ్చినాక ఏం చేస్తామండి, ఇంకా బీచ్లు చూడడం, షాపింగ్ చేయడం, ఇవి కదా మీ అందరికీ తెలియంది కాదు. సో ఇది ఇంకా నేనైతే ఇంకా షాపింగ్కి వచ్చాము. బీచ్ పక్కనే అన్నమాట, బాగా బీచ్. ఇంకోటి ఏదో సమ్ బీచ్, నాకు కూడా పేరు అంతగా గుర్తుకు లేవు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు కూడాను. ఇది వచ్చేసి బాగా బీచ్ ఏరియాలోని స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. సో వచ్చి 2-3 రోజులు అయినా కానీ నేను షాపింగ్కి వెళ్ళలేదు. ఎందుకో చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడైతే, ఫుల్గా స్కిన్ అంతా ఇరిటేషన్ అవుతుందన్నమాట. సో అందుకనే ఇంకా ఈవినింగ్ టైం అంటే 4 o'clock అలా బయటికి వచ్చాము. సో ఇంకా బీచ్లో ఈవినింగ్ అయితే కొంచెం చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా చూడడంతో పాటు ఇంకా షాపింగ్ కనిపిస్తే మనం ఆగుతామా, మీరే చెప్పండి. సో ఇది షాపింగ్ చేస్తున్నాం. ఇంకా షాపింగ్ వచ్చేసి కాస్ట్ అయితే లేడీస్కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, జెంట్స్కి కొంచెం కాస్ట్ అయితే నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది అన్నమాట. అందులోనూ ఇవి మాత్రం మనం ఇంకా గోవాలోనూ వేసుకోగలుగుతాం, ఇంకా బయట వేసుకోలేము, అలాంటివి ఉంటాయి. సో ఒక్కొక్కటైతే ఈ లేడీస్ ఇవన్నీ 500 ఎబోనే అన్నమాట, 550, 600. లేడీస్ అంత మనం అవన్నీ ఎక్కువ వేసుకోము, మనం అయితే మన దగ్గర ఇవన్నీ పనికిరావన్నమాట బట్టలు. ఇంకా గోవాలో వేసుకొని గోవాలే మర్చిపోవాలి, అలాంటి బట్టలు ఉంటాయి. సో చాలామందికి తెలిసే ఉండొచ్చు. మనం వేసుకునే ట్రెడిషనల్ లాంటివి అయితే ఎక్కువగా ఉండవు. సో అంత ఫారినర్స్ వాళ్ళు బీచ్కి వచ్చి ఇంకా అవి అలవాట్లు ఉన్న వాళ్ళు వేసుకోగలిగే బట్టలు అన్నమాట అలాంటివి. ఇంకా అవన్నీ మనం తీసుకోలేములేండి ఇంకా. సో అది నేనైతే జస్ట్ ఇంకా అలా చూస్తూ ఏమేమి ఉన్నాయి, నాకు కూడా తెలియదు కదా గోవాలో ఎలాంటి బట్టలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే మా వారు తనకు టీషర్ట్ కావాలంటే కొన్ని టీషర్ట్స్ చూస్తూ ఉన్నారు. సో అది ఇంకా ధీరజు, నేను, మా వారు ముగ్గురం అయితే వెళ్ళాము. సో ధీరజ్ వాడి పనిలో వాడున్నాడు, నా పనిలో నేను, మా వారి ముగ్గురు 3 పనులలో ఉన్నామన్నమాట. ఇంకా అది మొత్తానికైతే షాపింగ్ చేస్తే నిజంగా బయట అసలు తిరగలేమన్నమాట. గోవాలో అంత వేడిగా ఉంది, ఫుల్ ఉక్కపోత. ఎందుకంటే ఇంకా తెలుసు కదా బీచ్ ఉన్న దగ్గర అయితే వేడి ఎక్కువగా ఉంటుంది. అద్దాలు చూడు వేరే ఇది एक्सेल కదా ऊपर से पहन कर देखो, थोड़ा गर्मी में बहुत पसीना है, बहुत गर्मी है, बहुत परेशान है. స్టాచ్యూ తీసుకోపోలేదు సవారీ.
ఇదేం బీచ్? కారంగోట్. ఇది కారంగోట్. కారంగోడ. కారంగో బీచ్ అట, ఏందో ఏమో తెలియదు. కారంగోడ్. బాగా బీచ్ పక్కపోతే కాలంగోడ్. మనం కొంచెం ఇంకోసారి బిళ్ళ కొట్టడానికి మ్యాచింగ్ అద్దాలు తీర పెట్టుకోరని అద్దాలు. తుడిచి బోటింగు, బీచు, ఇది మొత్తం పెట్టుకోవాలంటే టోపియన్లో కనుక్కోవాలి. మనం కూడా కొంచెం నలుగురు బిల్డప్ కొడదాం. ఇది అసలు కథ. గోవా వీధుల్లో విహారం. అంటే 2 బీచ్లు ఆనుకొనే ఉంటాయి. కాలంగోడ్ బీచ్ అంట, బాగా బీచ్ అంట. కాలంగోడ్ బోటింగ్ చేసే వాళ్ళు బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి వ్యూ అంతా. ఏదైనా గవే బీచ్, గవే వాటరు, గవే బోట్లు, ఏముండదు ప్రత్యేకంగా. అంతే. ఫిష్ ఏది? नहीं लेके जा रहे बाबू. ये देखा సముద్రం ఫిష్. అందులో ఏమొచ్చినాయి చూద్దాం. అత్తరాత్ కసం మళ్ళీ అది అత్తరాత్ కసం మళ్ళీ మొత్తం చేపలు అయ్యా అమ్మ, మొత్తం చేపలే. ఎన్ని వచ్చినాయి చూద్దాం. మాకు ఒక్కటంటే ఒక్కటి రాలేరా బయ్. పోర్రా పండుకోర్రి అలా జరుగు ఇట్రారి. డాల్ఫిన్ ఇటొక్కరు ఏం తింటున్నారా? ఈరోజు మ్యాంగో తింటుండే.
సో ఫ్రెండ్స్ చూసారు కదండి, గోవాలోని బాగా బీచ్, ఇంకోటి ఏదో బీచ్ ఇందాక చెప్పాను నేను మర్చిపోయాను అనమాట. వాటి పేర్లు కూడా గుర్తుండట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇంకా లాస్ట్ షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు కదా, అక్క బైక్ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. సో బైక్ అయితే అక్కడ రెంట్కి అవైలబుల్ ఉంటాయండి. సో గోవాలో ఎక్కడైనా కానీ స్కూటీ రెంట్ తీసుకొని పర్ డే 500 ఎంతో ఉంటుంది. సో అది తీసుకొని ఇంకా మనం ఎక్కడన్నా ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. సో లోకల్ అయితే స్కూటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అందుకని మేము ఒక ఇంకా వెహికల్ ఒకటి రెంట్ తీసుకొని ధీరజ్, నేను, మా వారైతే ఇలా కొంచెం షాపింగ్ చేసుకొని అలా బాగా బీచు, దాని పక్కన ఇంకో బీచు 2 చూసుకొని కూడా వచ్చేసినాం అనమాట. బట్ కాస్ట్ అయితే నాకు తెలిసింది చెప్తున్నాను, బట్టల కాస్ట్ అయితే పర్వాలేదండి, కొంచెం రీజనబుల్లే అనిపించింది. ఎందుకంటే అవి అక్కడే వేసుకోవాలి, మళ్ళీ మనం మీ ఇంట్లో వేసుకుంటే ఊర్లో అంటే మామూలుగా బయట వేసుకోవడానికి కుదరదన్నమాట. ఓన్లీ గోవా వరకైతే వేసుకోవడానికైతే పక్కగా చాలా బాగున్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి. నేను పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు, చూపించాను కదా అద్దాలు, కొన్ని డ్రెస్సెస్ పిల్లలకి అలా తీసుకున్నాను. మెయిన్ అయితే హ్యాట్ ఒకటి తీసుకున్నాను, ఇంతేనండి. నేను పెద్దగా ఇంకా షాపింగ్ అంటూ ఏమి చేయలేదు. ఇంకా మనకు అవసరం ఉండేటివి కూడా నాకు పెద్దగా అక్కడ ఏం కనబడలేదన్నమాట, అవన్నీ మనం యూజ్ చేయనివి. సో కొందరు అలవాటు ఉన్న బట్టలు అంటే మామూలుగా కొందరు స్లీవ్లెస్ అలాంటివి వేసుకునే వాళ్ళకైతే ఇంకా ది బెస్ట్ అన్నమాట. అది మొత్తానికైతే చిన్నగా షాపింగ్ చేసుకొని ఇలా ఫొటోస్కి పోజ్ ఇచ్చి మొత్తానికైతే ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. ఎలా అనిపించిందండి వీడియో? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.